బ్రో సినిమా చూసాను బ్రో. మంచు విష్ణు అన్న అసలు బ్రో దండం బ్రో. మంచు విష్ణు అన్నకి సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాను బ్రో. ఎనుకొచ్చేటప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయాను బ్రో. మంచు విష్ణు అన్న ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. 200 కోట్లు విడిచారు బ్రో. 1000 కోట్లు రావాలి బ్రో. దయచేసి సినిమా సపోర్ట్ చేయండి. ట్రోల్ చేయద్దాడు ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తారా కదా బ్రో తెలిసేది. అన్న యాక్టింగ్ చేంజ్ చేశాడు బ్రో. చచ్చిపోయాను బ్రో. ఫస్ట్ హాఫ్ లో అన్ని అవి బ్రో. సెకండ్ హాఫ్ లో అన్న నీ దయని చివయ్యా అంటారు బ్రో. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. లాస్ట్ లో కన్ను తీసి పెడతారు బ్రో స్వామికి. అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ అన్న 30 నిమిషాలు ఉంటారు బ్రో. ఒకటి డైలాగ్ ఓ డైలాగ్ అంటారు బ్రో. అది డైలాగ్ తల ఉండాలే పిచ్చిగా మాట్లాడతారు మధ్యలో అంటారు బ్రో. సూపర్ బ్రో అసలు సినిమా. ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమేం చేశాడు బ్రో. ఫ్రీగా చేశాడు. అది అన్న స్థాయి బ్రో. కలెక్షన్లు అవి తెలియదు బ్రో. 150 రూపాయలు పెట్టిపోయాను. అక్కడ వెళ్ళాను. ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. అక్కడ వెళ్ళా శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. సూపర్ బ్రో. సూపర్ ఏం చెప్పంటావు బ్రో. చెప్పు బ్రో ఏం చెప్పంటావు బ్రో. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది బ్రో. అసలు నీళ్ళలో అది 1976 లో వచ్చింది బ్రో. ఒకటి బత్తకనప్ప కృష్ణంగా తీశారు. ఇది సెకండ్ వర్షన్ సినిమా. అసలు అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట. మంచిగున్నాయి అన్న. మంచన్నా ఎక్కడున్నావన్నా ఒక్కసారన్నా అన్నా దయచేసి అన్న ఒక్కసారి కల్పించాడన్నా మీరు అన్న. సూపర్ అన్నా సినిమా సూపర్ అన్న. కాకపోతే ఒకసారి అర్థం చేసుకోండి సినిమా ఎట్లుంది ఏంది సంగతి అని చెప్పి. అది ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి ట్రూగానే ఉంటుంది అనమాట. చూడండి దయచేసి సినిమా ఎక్కడున్నాయి ఏం కదా అని చెప్పి అంతే. రేటింగ్ అంటే ఓకే 8.5 ఓకే ఫైన్. అది వేయండి దాంట్లో టిక్కులు వేయండి వచ్చేస్తాయి. ఓకేనా. మూవీ మాత్రం వేరే ఉందన్న. అసలు మాటల్లో చెప్పలేము. వీళ్ళు చూసిరో లేదో తెలియదు కానీ ఫస్ట్ హాఫ్ బాగాలేదు ల్యాగ్ ఉంది అయ్యా అంటున్నాను. పీక్ అసలు అంతేగా. యాక్టింగ్ మాత్రం చింపేసినారు. అసలు సీట్లు చినిగిపోయినాయి లోపల. కలెక్షన్ అయితే నువ్వు ఎక్స్పెక్టే చేయవన్నా. ఎక్స్పెక్ట్ చేయలేవు. అరే ఇంత నెగిటివ్ ట్రోల్ అయింది ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది అన్న ఇదిలో ఉంటావు నువ్వు. విఎఫ్ఎక్స్ అబ్బా చేసిన వానికి అయితే మొక్కాలన్న. నేషనల్ అవార్డు అంటావా. ఆన్ ద వేలో ఉంది. మనం పోయి రేపు తెచ్చుకోవటమే ఉంటుంది అంతే. మనం తెచ్చుకోవటమే లేట్ అంతే. అవార్డు మాత్రం ఆన్ ద వేలోనే ఉంది. ఆల్రెడీ చెప్పేసినాం. మూవీ టీవీ అదే పని మీద ఉన్నారు. రేపో మాపో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా పంపించినా తెలియదు. అది మాత్రం వచ్చేస్తుంది అన్న. వేరే అన్న వాళ్ళకి ఎన్ని ఉన్నాకుంటా హెల్ప్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే మంచిగా వచ్చేసింది అన్న. దానికి అన్నకి నేను పెద్ద ఫ్యాను. అన్న సినిమాని చూడలే కానీ అన్నకైతే నేను పెద్ద ఫ్యాను. ఇక అది అంతే. ఇక పర్సనాలిటీకి మంచిగా అనిపించింది. థ్యాంక్స్ అన్న. లుక్ మాత్రం వేరే అన్న. ఇక మెయిన్గా వచ్చిన మోటివ్ ఏంటంటే ప్రభాస్ అన్న కోసమే. ఆ అన్న కోసమే సినిమా జోనికి రావడం జరిగింది. అట్లా వేరే అన్న. అసలు ఏది చెప్పనికైతే ఏం లేదు. పీక్ అంతే. ప్రతి ఒక్క జానర్లో మ్యూజికే కావచ్చు, విఎఫ్ఎక్కే కావచ్చు, ఏమంటారు యాక్టింగే కావచ్చు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అంతే. క్లైమాక్స్ చెప్తున్నా కదా వేరే లెవెల్. మాటలు లేవు. మనం చెప్పినా కూడా అర్థం కాదు. కాకపోతే చూడండి. చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇంత బట్టలు చింపుకొని ఎందుకు చెప్తున్నా అంటే అది మ్యాటర్ ఉంది లోపల. చాలా ఉంది. మనం పోయి చూడాలి అంతే. అది రేటింగ్ ఇచ్చేద్దామన్నా. 10కి 10 ఇచ్చేద్దాం. రూపంలో ఇలా కనబడుతుంది. వండర్ఫుల్ అంటారు. చాలా బాగా అనిపించింది. నాకెక్కడ రొమాంటిక్ అప్పటి పక్క కన్నా పొజిస్తున్నా ఇప్పుడు ఈ కన్నా పొజిస్తున్నా. రొమాన్స్ ఎక్కడా లేదు. మనకు పాత సినిమాల్లో రక్తికి సంబంధించిన సన్నివేశం ఇష్టం. అలా రొమాంటిక్ గా అనిపిస్తాయి కానీ పూర్తి కాదు. ఏం చెప్పాలన్న. సినిమా బాగుంది. ప్రభాస్ కోసం వచ్చినాం కానీ సినిమా మాత్రం బాగుంది. లాస్ట్ జై ప్రభాస్ అన్న. సినిమా బాగుందన్న.
మనకు సినిమా 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. బాగాలేదండి, లాగ్ ఉందంటున్నారు. ఎవరన్నా వాళ్ళు చూసి మాట్లాడుతున్నారు అన్న, చూసి మాట్లాడుతున్నారు, చూడకుండా మాట్లాడుతున్నారు. నేను పొద్దున్నే వచ్చి చూసి నేను చెప్తున్నా 100% సినిమా బ్లాక్ బస్టర్, అలా డోకా లేదు. యాక్టింగ్ 100%, అందులో ఎటువంటి డోకా లేదన్న. రొమాన్స్ ఎక్కువ ఉందంటున్నారు. రొమాన్స్ అంటే అన్న ఉండాలన్న. మీరు భక్త కన్నప్ప సినిమా చూసారా? చెప్పండి. దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందులో మాటలకు ఇందులో మాట చాలా డిఫరెన్స్. భక్తి కంటే రక్తి ఎక్కువ ఉందంటున్నారు. లేదన్న, అది తప్పు. వాళ్ళు చూడకుండా మాట్లాడుతున్నారు. ఒక సాంగ్ వరకు అయితే ఒప్పుకోవచ్చు అన్న. పవర్స్ అన్న చూడుతోటే అది పీక్స్ అన్న. సినిమా 40 minutes ఇలా 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 వెళ్ళిపోయింది, అంతే అన్న. ఎవరికి? విష్ణు గారికా అన్న? విష్ణు అన్న యాక్టింగ్ అయితే కొంచెం అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అన్న. 20 years బ్యాక్ ఎలా ఉందో అంత చాలా చాలా మంచి కంబ్యాక్ ఇది అన్న. లాగ్ అన్న, చూడకుండా మాట్లాడుతున్నట్టున్నారన్న. 100% వాళ్ళు చూడకుండానే మాట్లాడుతున్నారు అన్న. టికెట్ లేకుండా వచ్చి బయట నిలబడి మాట్లాడేటోళ్ళు వాళ్ళు. అది కాదు, సినిమా ఖాళీ మైండ్తో వచ్చి చూడండి సాంగ్స్ అన్న. విఎఫ్ఎక్స్ మనము రాజమౌళి మణిరత్నం గారిని అయితే ఊహించుకోవచ్చు. సినిమా విఎఫ్ఎక్స్ బాగుంది, ఎటువంటి మిస్టేకులు లేవు. స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగుంది అన్న సినిమా 100%. లాస్ట్ 20 minutes అయితే మంచు విష్ణు అన్న విశ్వరూపం చూపించేశాడు, ఏడిపించేశాడు భయ్యా, ఏడిపించేశాడు అన్న. 4 అన్న. ఓకే, బాగుందండి, బాగుంది. లేదు ప్రభాస్ గారు లేకపోతే సినిమా లేదు ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నమాట వాస్తవమే. సో ప్రభాస్ గారు ఎంట్రీ, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టడం, ఇలాంటి సీన్ల వల్ల సినిమా హై వచ్చింది. నాకు శివుడి పాత్ర కంటే ప్రభాస్ గారి క్యామియో చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్ అయినాయి. సో 500 కోట్లు ఎంత అని చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, బాగా ఆడుద్ది. 17 ఏళ్ళ తర్వాత ఇటు కొట్టాడు అనుకున్నా. అవును, ఆయన తీసిన సినిమాలన్నింటిలో డి తర్వాత ఈ కన్నప్ప సినిమానే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్లో. ఆయన నాకు కొన్నిసార్లు అయితే భయపడ్డా, ఎక్కడన్నా అమీర్పేట విఎఫ్ఎక్స్ వాడతారేమో అని, కానీ ఎక్కడ అసలు ఆ ఇబ్బంది రాలా. 1కి 10 సార్లు చెక్ చేసుకుని లేదు బాగున్నాయి. వాడెవడో కావాలని చెప్పినట్టు నెగిటివ్, కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ మన ఆర్ట్ వర్క్ కానీ అంతా చాలా బాగుంది. జస్ట్ ఒక 5 minutes వచ్చారు అంతే. ఆయన కూడా శివుడి క్యారెక్టర్ చేశారు ఫ్లాష్ బ్యాక్లో, అది కూడా బాగుంది. రెబల్ స్టార్ కోసం రావాలి సినిమాకి. ప్రభాస్ కోసం రావాలి. ఏమన్నా నేను ప్రభాస్ రెబల్ స్టార్ కోసం రావాలి సినిమాకి. ప్రభాస్ కోసం సినిమా రావాలి, ఇంకెందుకు వద్దు. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మధ్యలో వార్ అని చెప్పి రొమాన్స్ చేస్తారు, జర చూసుకోండి. సినిమా హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ మీకు నచ్చదు, సెకండ్ హాఫ్ మాస్. ప్రభాస్ ఎంట్రీ దాడితే సినిమా పైకి లేస్తుంది, గాల్లో లేస్తుంది సినిమా. కలెక్షన్స్ 1000 crores. స్టోరీ పరంగా బాగానే ఉంది, ఓకే చూడొచ్చు. పోలేదు. హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది, దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాలి. మంచు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు? మంచు ఒకరు చెప్తున్నా, మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్. శివయ్య అంటే ఎవరు? దేవుడు. ఆయన దేవుడే. ఆయన ఏకంగా చెప్తున్నా, నిజాయితీ పరుడు అయిన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇది. వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. అయ్యా స్వామి, ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు అని కొట్టుకొస్తుండ్రు. అటువంటి దేవుడు. ఓం నమః శివాయ, జై ప్రభాస్ అన్న. నేను ముఖ్యంగా లోగోలు కిందికి పెట్టాలి. ముఖ్యంగా
నేను ప్రభాస్ అన్న కోసం మూవీ చూడడానికి వచ్చిన జై కన్నప్ప హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర జై కన్నప్ప ఓం నమః శివాయ జై కన్నప్ప సూపర్ అనిపించింది. సూపర్, చాలా చాలా బాగుంది. ఎక్కడ ఉన్నా గానీ మంచు ఫ్యామిలీ మంచి కోసమే కోరుకుంటారు. అన్నదమ్ములు ఎవరైనా అది, సరే అది, అది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అది. ఎక్కడికి పోదురా, అది. పూచికేలు. అది. ఒక్కటి చెప్తున్నా, అది. అదే ట్రోల్ చేసే నా కొడుకు అది. హిందూ మూవీ, సనాతన ధర్మం మూవీ. ఈ సినిమాని తొక్కాలని కూడా తొక్కేస్తాం కొడుకు. అది కన్నప్ప అయితే సూపర్ అదిరిపోయింది, చాలా బాగుంది. జై కన్నప్ప అయితే అదిరిపోయింది. సినిమా మాత్రం సినిమా చూశాను, చాలా బాగుంది. కన్నప్పకి 1000 కోట్లు వచ్చింది. సినిమా హర హర మహాదేవ శంభో శంకర జై కన్నప్ప సినిమా అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. సినిమా కేసు మాత్రం చాలా బాగుంది. సినిమాలో కన్నప్ప 2లో హీరోగా చేద్దామని అందరూ ఒరే యారా చల్లుకోరా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా, ఇన్ని రోజులు ఎక్కడికి ఇలా రారా చల్లుకోరా అని పిలవారా, ఇది చాలా చాలా చల్లుకోరా. అచ్చగారికి సూపర్, పిక్చర్ అచ్చగారికి సూపర్. సినిమా చూశాను, చాలా చాలా బాగుంది. సినిమా అయితే యావరేజ్ అన్న, మూవీ యావరేజ్. హీరోయిన్ తీసుకొచ్చే విధానం బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ తీసిన మహాభారతం రామాయణం సీరియల్ లాగా వచ్చింది. ఎప్పుడైతే ప్రభాస్ సార్ వచ్చిండో అప్పుడు హైలైట్. అప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. బాగాలేదు సినిమా. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత బాగుంది. హీరోయిన్ని తక్కువ, చాలా బాగుంది. మళ్ళీ కొట్టొచ్చా అంటే ఇలాంటి మూవీ తీసుకొస్తే కొట్టొచ్చు. భక్తి లేదు, సినిమాని తీసినట్టు ఉంది కానీ భక్తి లేదు. రామాయణం విష్ణు సార్ యాక్టింగ్ సూపర్, చాలా బాగా వచ్చింది. క్లైమాక్స్ అదిరిపోయింది. రావచ్చు, వచ్చిన పెట్టుబడి వచ్చేస్తుంది. 2.5. శివుడు పాత్ర అసలు చెప్పలేము. ఇంకా శివుడు చాలా బాగా వచ్చింది. నిజం అది. సినిమాకి క్లైమాక్స్ యావరేజ్ 2.5. భక్తి లేదు, హీరోయిన్ చూపెట్టే పద్ధతి లేదు. అంటే ఒక భక్తురాలుగా చూపెట్టలేడు. ప్రతి సీన్ హీరోయిన్ దేవుడి దగ్గర కూడా బోల్డ్గా చూపెట్టాడు. అది డైరెక్టర్ సార్కి చాలా అనుభవము. మహాభారతం రామాయణం సీరియల్ తీసిండు కాబట్టి అట్లని తీసుకొచ్చిండు. ఫైట్స్ చాలా లాగు. దానికి బదులు ప్రభాస్ని కానీ మోహన్ లాల్ని సార్ కానీ ఎక్కువ తీసుకుంటుండే ఇంకా బాగుండే సినిమా. ఓన్లీ ప్రభాస్ లేకపోతే అసలు సినిమానే లేదు. ప్రభాసే హీరో దీనికి. ప్రభాస్ లేకపోతే ప్రభాసు 10 నిమిషాలు కనబడినా 30 నిమిషాలుగా రియల్గా శివుడు లాగా కనబడ్డాడు. శివుడే ఈ సినిమాకి కాపాడింది కూడా శివుడు లాగా వచ్చి మన సినిమాని కాపాడుతున్నాడు. సినిమా మూవీ ఎలా అనిపించింది? హర హర మహాదేవ శంభో శంకర
కన్నప్ప మూవీ చాలా బాగుందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ ఫిల్ము. కన్నప్పగా మన మంచు విష్ణు అయితే నిజంగా చింపేశారు అనొచ్చు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయినా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా విశ్వరూపం చూపించారు. అలాగే శివునిగా అక్షయ్ కుమారు, పార్వతిగా మన కాజల్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్ రోలు మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. రుద్ర మహర్షిగా ఆయన కూడా అదరగొట్టేశారు. ఆయన వచ్చేటప్పుడు థియేటర్ బద్దలైపోయింది అనుకోవచ్చు. అలా మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు, మన తెలుగు కావచ్చు, బాలీవుడ్కి కావచ్చు. గతంలో ఆయన టీవీ సీరియల్ చేశారు, రామాయణం, మహాభారతం. సో ఆ సీరియల్ చూసి హిందీ సీరియల్స్ మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే స్టీఫెన్ గారు, ఆయన కూడా సినిమా బాగుంది. స్టీఫెన్ గారు కూడా కొత్త మన టాలీవుడ్కి. గతంలో ఆయన మలయాళం సినిమాలు చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా ఆల్మోస్ట్ 1000 కోట్లు దాటిపోతే ఎవరు తప్పు చెప్పడానికి లేదు, గుత్త పలుకుద్ది. విష్ణు అన్న మీ తమ్ముడు వచ్చాడన్నా మంచి మాట. ఏంటన్నా నువ్వు నెంబర్కి వెళ్ళి తీసేస్తే నీకేమైనా దమ్ముందా? ఫ్యామిలీ నెంబర్ నువ్వు ఎన్ని గొడవలు పెట్టుకో, ఎన్నైనా చేయి. మంచి మనోజ్ అన్న వచ్చిండు సినిమా కోసం. అరే మీ సినిమా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్. బుర్రపాడు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. మేము వైజాగ్ నుంచి వచ్చామన్న. వైజాగ్ నుంచి సినిమా కోసం వచ్చాము. చెప్పండి. వైజాగ్ నుంచి సినిమా కోసం వచ్చాం. ప్రభాస్ గారు అంటే మాకు చాలా అభిమానం అండి. మేము వైజాగ్ నుంచి ఒక 5 వచ్చాం. సో ప్రభాస్ గారిది ఏ సినిమా అయినా నాకు ఆ సినిమా గెటప్లో వెళ్ళడం ఇష్టం. సో ఈ రుద్ర కూడా ఈవేళ అదే విధంగా జరిగింది. అప్పుడు నాకు కుదరలేదండి. అప్పుడు నాకు కుదరలేదు. ఈశ్వర్ సినిమాకి కూడా చేసాం. రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమాకి అలాగే చేసాం. ఓకే, మూవీ గురించి చేసాం. ఓకే, మూవీ గురించి మాత్రం వేసాం. ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్గా ఉంది. లాస్ట్ 40 మినిట్స్ అయితే పీక్స్ యాక్టింగ్. ఇంటర్వెల్ ప్రభాస్ మీద ఇష్టం అంతే. ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టోరీ నెరేటింగ్ అన్న. సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ డిస్క్రైబింగ్ అన్న. విష్ణు మంచి కథ అనుకున్నాను. ఫస్ట్ యాక్టర్స్ అందరూ ఫస్ట్ హాఫ్ చించేశారు అన్న. అన్న విష్ణు అన్న అయితే మెయిన్ స్టోరీ మంచిగా ఎంచుకున్నాడు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్స్ అందరూ చించేశారు. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ రాగానే బాహుబలిలో మాయిస్మతి అంటే గజగజొడికి చూసిన థియేటర్లు అన్నీ దద్దరిల్లిపోయినాయి అన్న. అసలు ప్రభాస్ని చూస్తే మాత్రం 2 కళ్ళు సరిపోలేదన్న. విష్ణున్న మాత్రం ఇంకో 10 సంవత్సరాల దాకా సినిమా దిగపోయినా ఏం కాదన్న. 500 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమా కొట్టిద్ది. మామూలు యాక్టర్ ఒక సినిమా తీస్తే 5 కోట్లు, దీనికి 500 కోట్లు అంటే సినిమా 100 సినిమాలు విష్ణు తీయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రభాస్ తోటి విలన్గా చేస్తే మళ్ళీ ఒక 500 కోట్లు కొడతాడు. నెంబర్ 1గా హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అన్న. కన్నప్ప మాత్రం సూపర్ ఉంది. వచ్చి చూడొచ్చు అన్న, ఒక 5-6 సార్లు చూడొచ్చు, పర్లేదు. ఎవరు చెప్పిల్లన్నా? ప్రభాస్ అన్న 30 మినిట్స్ ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. మిగతా వాళ్ళది మోహన్ లాల్ గారు బాగానే చేశారు, మోహన్ బాబు గారు బాగానే చేశారు, ప్రీతి ముకుందన్ బాగానే చేసింది. మిగతా వాళ్ళు అసలు ఆ బీజిఎం ఏంటన్నా, బీజిఎం మామూలు లేదన్న. అసలు ఆయన పక్కా 500 కోర్స్ పక్కా వస్తాయన్న. నేను చెప్పా కదా 500 కోర్స్ పక్కా వస్తాయన్న. చాలా మంచిగా అనిపించింది. కొంతమంది ఏంటంటే డిబేట్లల్లా కానీ కొంతమంది మూర్ఖులు, నీచులు, నికృష్టులు, దేవుడు లేడు, రాయి అది అనే వాళ్ళకి చెంప మీద రాయి తీసుకొని కొట్టినట్టున్నది ఈ మూవీ. ఈ మూవీ అనేది మన విష్ణన్న శివయ్య అని పిలిచినప్పుడు ఆ శివుడు వస్తాడో లేదో తెలియదు, కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డారు చూడు, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది అనేది మోహన్ బాబు ముక్కుచుటితనాన్ని చూసి నేర్చుకోవచ్చు. ఇంకొకటి చెప్తున్నా, ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కానీ ఇంకా మోహన్ లాల్ గారు కానీ, మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటుంది, బాబా కిరాక్ ఉంటుంది. ఈ మూవీ అనేది వాళ్ళందరూ కలిసి, శరత్ కుమార్ గారు ఇంకా అక్షయ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి ఈ మూవీని నిలబెట్టిర్రు.
అర్థమైందా? ఓన్లీ ఏదో నార్మల్గా మేము తీసినామా మేము పెట్టినామా అని తీయాలి. చరిత్రలో కన్నప్ప అనేది ఈ మూవీ నిలబడి పోవాలి, బరాబర్ ఈ మూవీ ఉండాలి అని చెప్పేసి పెట్టిండ్రు. ఇంకోటి ఈ కన్నప్ప కన్నప్ప మూవీ అనేది ఏంటో తెలుసా? ఒక్కడు చెప్తున్నా, కన్నప్ప మూవీ అనేది ఈ మూవీలో ఆయన ఏదో ఫ్రెండ్ రోల్ గా వచ్చి చేయాలి. ఆయన ఎందుకు చేసింది తెలుసా? ప్రభాస్ అన్న చరిత్రలో మనం కూడా నిలబడాలంటే చరిత్రకు మనం సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడిన చూడు, యాక్టింగ్ చేసిన చూడు. ఆ యాక్టింగ్కి మా హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నా. ప్రభాస్ అన్న ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన వచ్చి ఏదో లేపు పాడేస్తాడు అది అని అనుకున్నాం, కానీ ఒక పరమశివునికి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివునికి సపోర్ట్ గా ముందల నిలబడి ఉంటారు చూడు, నందీశ్వరునిలా కనిపించిండు మా ప్రభాస్ అన్న. విష్ణన్న క్యారెక్టర్ అయితే ఇంతకు ముందు ఎప్పుడు అట్లాంటి యాక్టింగ్ చేయలే. అసలు ఈ విష్ణన్న ఇంతే వేస్ట్ దండగా అనుకున్నాం, కానీ ఆయన యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో ఇరుగా తీసిండు. అలాంటి యాక్టింగ్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆయన నిజంగా విష్ణన్న ఇస్ బ్యాక్, మంచు ఫ్యామిలీ ఇస్ బ్యాక్, మంచు ఫ్యామిలీ జై మంచు ఫ్యామిలీ. తోడగొట్టి చెప్తున్నాం, నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అయినా కూడా మంచు ఇస్ బ్యాక్. మోహన్ బాబు సార్ మీ సందీపురి అంతే. నాకైతే హీరోయిన్ చూస్తే సుపతిండు లేకున్నది. అరే ఏందబ్బా ఈమె హీరోయిన్ అయినా అనిపించింది నాకు ఫస్ట్, కానీ ఆమె యాక్టింగ్ చూస్తే మాత్రం నేను ఫిదా అయిపోయినా. అరే ఒక్కొక్కరు ఈ మూవీని యాదో తీస్తున్నాం అనేట్లాగా తీసలేరు, చరిత్రలో మనం కూడా భాగం పంచుకోవాలని చెప్పి తీసిర్రు. ప్రతి సినిమా చూస్తే మీ అందరికీ తెలుసు, అటువంటి సినిమా కోట్లు ఇచ్చిన దొరకదు కన్నప్ప. హరహర మహాదేవ శంభో శంకర. ఏం సినిమా అబ్బా కన్నప్ప. ఈ కన్నప్పకి సినిమాకి 1000 కోట్లు వచ్చింది, 1000 కోట్లు వచ్చింది. ఇంకా సినిమా బాగుంటే 1,00,000 కోట్లు రావచ్చు, 1,00,000 కోట్లు రావచ్చు, వేరే కోట్లు రావచ్చు. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. జై కన్నప్ప, జై కన్నప్ప. అందరూ నన్ను ఒరే యారా చండుకోరోడా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అని పిలవాలా. ఇలా రారా చండుకోరోడా, ఇలా రారా చండుకోరోడా అని అనాలను. నేను ఎవరిని చండుకోరండి. కన్నప్ప అయితే లుక్ మాత్రం అదిరిపోయింది, ప్రభాస్ మాత్రం లుక్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఇటువంటి సినిమా కోట్లు ఇచ్చిన దొరకదు. మహాశిను మయేస పాపమునాస కైలాసవాస దేవా నీలకంఠరా దేవా. కన్నుకి శివుడు భర్త కన్నప్ప శివుడికి కన్నిచ్చాడు. అటువంటి సినిమా ఇది కన్నప్ప. నిజంగా దేవతలు ఉన్నారబ్బా, దేవుడు ఉన్నాడు. కన్నప్ప అందుకే వచ్చింది. కన్నప్ప 2లో హీరోగా చేద్దామని. మంచి విష్ణువా? మంచి విష్ణు నా డాడీ, ఆయన కొడుకు. నేను